నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా వసంత నవరాత్రులు మరియు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు. ఆటోలు అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా కఠిన హెచ్చరికలు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణలు ఏర్పాటు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నిర్మాణ పనులు నిలిచిపోవడంతో స్థానికుల ఆవేదన. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు మెమోరియల్ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ. దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం తయారైన ముసాయిదా బిల్లుపై జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అవగాహన. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటె శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని చిన్న అగ్గిపెట్ట మీద మైక్రో పెన్తో మైక్రో బ్రష్లతో వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో 3 గంటల సమయంలోని రామాయణంలోని ప్రధాన ఘట్టాలు వేశారు. కేవలం 2 ఇంచెస్ పొడవు 2.5 ఇంచెస్ వెడల్పు గల అగ్గిపెట్టపై ఇంటెస్ అంటే అంగుళాలు ఆయన ఊహలో మెదిలే రామాయణంలోని ప్రధాన అంశాలు వేశానని తెలిపారు. అనంతరం కోటేష్ మాట్లాడుతూ, నేను వేసిన ఈ చిత్రంలో శ్రీరాముని జననం నుండి సీతాదేవి అగ్ని పరీక్ష వరకు ఉంటుంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడిగా దశరథ మహారాజుకు కౌసల్యకు జన్మించారు. శ్రీరాముడు సత్యవంతుడు, దయామయుడు, పురుషోత్తముడు, పరాక్రమవంతుడు, ఆదర్శప్రాయుడు, పితృవాక్య పరిపాలకుడు, తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేసిన ఆదర్శ కుమారుడు, ఏకపత్ని వ్రతుడు, సోదరులను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు, ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకునేవారు. శ్రీరామచంద్రుడు ధర్మ మార్గాన్ని ఆచరిస్తాడు. అందుకే రామాయణం గురించి ఎన్నిసార్లు విన్నా, రామాయణం గురించి ఎన్నిసార్లు బొమ్మలు వేసినా తనివి తీరదన్నారు. పర్వదినం పురస్కరించుకొని చిన్న అగ్గిపెట్టె మీద రామాయణంలోని ప్రధాన ఘట్టాల చిత్రాలు వేశాను. మైక్రో పెన్నుతో, మైక్రో బ్రష్లతో, వాటర్ కలర్స్తో 3 గంటల సమయంలో ఈ చిత్రాన్ని వేశాను. ఈ చిత్రంలో శ్రీరాముడి జననం నుండి సీతమ్మ అగ్ని పరీక్ష వరకు ఉంటుంది. శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడిగా దశరథ మహారాజుకి కౌశల్యకు జన్మించారు. శ్రీరాముడు సత్యవంతుడు, దయామయుడు, కరుణామయుడు, మంచి పరిపాలకుడు, పరాక్రమవంతుడు, తండ్రి పితృవాక్య పరిపాలకుడు, తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసిన ఆదర్శ కుమారుడు, ఏకపత్ని వ్రతుడు, సోదరులను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు, ప్రజలను కూడా తమ కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. అందుకు రామరాజ్య పరిపాలన వచ్చింది అని అంటారు. అట్లాంటి రామాయణ గురించి, అటువంటి ఆదర్శప్రాయం గురించి బొమ్మ వేయాలని. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ధర్మ మార్గాన్ని ఆచరించాడు కాబట్టి దేవుడు అందరికీ ఆదర్శప్రాయుడు. నేను వేసిన ఈ చిత్రంలో దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళ పిల్లలను ముద్దాడుతున్నట్లు, అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను
ముద్దాడుతున్నట్లు వేశాను. అలాగే విశ్వామిత్రుని దగ్గర రామలక్ష్మణులు. నంద్యాలలో 10వ తరగతి పరీక్షలకు పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం నంద్యాల పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులు కూర్చునే విధానం, పర్యవేక్షణ ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టంగా ఆదేశించారు. అలాగే పరీక్షల సమయంలో నియమాలను ఖచ్చితంగా పాటించాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా అక్రమాలు గమనిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా అవాంతరాలు లేకుండా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ 16th నుంచి తెలిసిన విషయమే. ఇప్పటి వరకు మరి 4 ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్ మాత్రము రంజాన్ కారణంగా 2వ తేదీకి వాయిదా పడింది. అయితే మన జిల్లాలో మొత్తము 130 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 130 పరీక్షా కేంద్రాల్లో కూడా చాలా ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మాస్ కాపీయింగ్ కానీ ఇంకోటి కానీ ఏ విధమైన ఇప్పటికి వరకు మా దృష్టికి రాలేదు. పిల్లలందరూ కూడా బాగా రాస్తున్నారని తెలిసింది. ఈసారి మన జిల్లా 10వ తరగతి ఫలితాలు లాస్ట్ ఇయర్ కన్నా మెరుగైతాయని అనుకుంటున్నాను. మన జిల్లా రాష్ట్రంలో టాప్ 10లో ఉండేందుకు తీవ్రమైన ప్రయత్నం చేశాను. మరి అలా ఉంటుందని ఆశిస్తున్నాను. నంద్యాల కోట వీధిలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా వసంత నవరాత్రులు మరియు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేపట్టింది. ఆలయ చైర్మన్ కొత్త కృష్ణమూర్తి, ధర్మకర్తల దయ్యల మధుసూదన్ రావు, కొత్త దీక్షిత్ సాయి మరియు కమిటీ సభ్యులు సంయుక్తంగా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుందని నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆహ్వానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. 2026 సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరి ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు కార్యక్రమము మన కోటవీధి రామాలయంలందు దిగ్విజయంగా మహా ఉన్నతంగా చేస్తాము. అదేవిధంగా ఈ 10 రోజులు మేము స్వామివారికి నవరాత్రి ఉత్సవాలు జరిపి 9వ రోజు నవమి రోజు శ్రీరామనవమి రోజు ఘనంగా స్వామివారికి ఇక్కడ ఎదురుగా శామయానాలు కట్టి దాని కింద రాములవారిని స్థిరపరిచి అందులో కళ్యాణం మహా ఘనంగా చేస్తాం. మామూలుగా దేవుళ్ళ పెళ్ళి అంటే అది ఒక వేడుక, కానీ దేవుళ్ళ పెళ్లి వేడుక అయినా కానీ ఇంత ఘనంగా జరిగిందా అన్నట్లు ప్రజలు అనుకునేటట్లు ఘనంగా జరుపుతున్నాము. తర్వాత కళ్యాణం అనంతరము సుమారు 800 మందికి అన్నప్రసాద కార్యక్రమం ఉంది. సాయంత్రము 5 గంటలకు గ్రామోత్సవం కోలాటము మహా దిగ్విజయంగా జరుగుతుంది. కావున భక్తులు అందరూ కూడా ఈ స్వామివారి కళ్యాణం తిలకించి గ్రామోత్సవంలో పాల్గొని, ముఖ్యంగా ఇక్కడ ఏమంటే గ్రామోత్సవంలో పాల్గొనడానికి పిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరూ అర్హులే. కాబట్టి అందరూ ఖచ్చితంగా పాల్గొని స్వామివారి అమ్మడికి అంత ఘన. జై శ్రీరామ్. ఈ కోట వీధిలో ఉన్న సీతారామ ఆలయము దాదాపు 100 ఏళ్ల పైన సంవత్సరంలో గల చరిత్ర కలిగినది. ప్రతి సంవత్సరం ఇక్కడ వైభవంగా శ్రీరామనవమి రోజు కళ్యాణం వేడుక జరుగుతుంది. ఇక్కడ అందరి భక్తుల సహకారంతో కొత్త కృష్ణమూర్తి మరియు సాయి గురు వారి యొక్క సీతారామ గణేష్ వాళ్ళ సహకారంతో ప్రతి సంవత్సరం చాలా వైభవంగా చేస్తున్నాము. కూడా ఈ శుక్రవారము ఉదయం 10:30కు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుండి ఊరేగింపు కూడా జరుగుతుంది. ఇక్కడ ఈసారి ఇక్కడ కోలాటంతోనూ భరతనాట్యంతోనూ చాలా వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. అందరూ ప్రతి భక్తులు ఇందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ప్రసిద్ధ దేవాలయమైనటువంటి వైష్ణవ దేవాలయం అంటే శ్రీ సీతారామస్వామి దేవాలయం ఒకటి. దాదాపుగా 100 సంవత్సరాల పైన వెలిసిన ఈ దేవాలయము ప్రతి సంవత్సరము
ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. ఇలా 8వ రోజు స్వామివారికి విశేషంగా నిత్య కైంకర్యాలు, అదేవిధంగా పూజకొచ్చిన దాతలు జలాభిషేకం, పంచామృత అభిషేకాలు, అలంకరణ, అష్టోత్తర శతనామావళి జరిగినది. రేపు ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ. రేపు విశేషం ఏమంటే పండుగ రోజు స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యి 5 గంటలకు మూల విరాట్కి క్షీరాభిషేకం, అనంతరం అలంకరణము, భక్తులకు 6 ముక్కాలకి దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. ఉదయం 10 గంటలకు స్వామివారి శ్రీ సీతారాముల వారి కళ్యాణం వచ్చేసి అంగరంగ వైభవంగా దేవస్థానం వారి నిర్వహించడం జరిగినది. మధ్యాహ్నం 1 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవము. పై జరిగే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని వివిధ కార్యక్రమాలు పాల్గొని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము దేవస్థానంకి దేవస్థాన అధ్యక్షుడైనటువంటి కొత్త కృష్ణమూర్తి గారు ఈ సంవత్సరం ఒక సంకల్పంతో గుడి చుట్టూ గ్రానైట్ కలరింగ్ అంతా రీమోడలింగ్ చేయాలి, బాగా విశాలంగా చేయాలని చేస్తున్నారు కొత్త కృష్ణమూర్తి గారు. అదే విధంగా దీక్షిత్ అన్న గారు, అదే విధంగా దేవస్థానము ప్రధాన అర్చకుడైనటువంటి వారణాసి లక్ష్మీనారాయణ శర్మ గారు, అదే విధంగా మురళీ శర్మ గారు మరియు సీతారామ గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులకు ఈ ఒక ఆహ్వానం తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో ఆటోలు అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రతి ఆటోకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అందరూ ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించాలని ట్రాఫిక్ సీఐ కోరారు. ఆటో డ్రైవర్లు నంద్యాల టౌన్లో, నంద్యాల చుట్టుపక్కల మీరు ఆటో నడపాలంటే ఖచ్చితంగా ఆటోకు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్సూరెన్స్ లేకుంటే మటుకు మొదటిసారి 2000 ఫైన్ వేస్తాం. మీకు ఆటోనే మీకు అన్నం పెట్టేది. మీ సెల్ ఫోన్ ఉన్నాయా? ఫోన్లు చూపించండి. సెల్ ఫోన్కు మీరు రీఛార్జ్ చేస్తారా? రీఛార్జ్ చేసేది నెలకు 500 చేపిస్తారా? సంవత్సరానికి 6000 అవుతుంది. మీ ఆటోకి ఎంత సంవత్సరానికి ఇన్సూరెన్స్ ఎంత? ఆటోకి 5500 ఇన్సూరెన్స్. 5500 ఫస్ట్ మీకు అన్నం పెట్టే ఆటోకు ఇన్సూరెన్స్ చేసుకోండి. మీరు అంత పెద్ద ఫోన్లు వాడి మీకు పెద్ద లాభం ఉండదు. ఇన్సూరెన్స్ ఉంటే అన్న చిన్న యాక్సిడెంట్ జరిగినా, మీకు ఏమైనా వేరే యాక్సిడెంట్ జరిగినప్పుడు పడుతుంది. మీకు అన్నం పెట్టే ఆటో కాబట్టి బండికి ఇన్సూరెన్స్ చేయండి. మీ తోటి ఆటో వాళ్ళకు కూడా చెప్పండి, మా ట్రాఫిక్ సిఐ గారు మా ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్పారు అని చెప్పండి. మాకు ప్రతిరోజు మా జిల్లా ఎస్పీ సార్ గారు ఆటోలకు చెక్ చేయండి, సిబ్బందితో పాటు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటేనే బండి నడవాలా ఆటోలు. లేకుంటే స్టేషన్లో తీసుకొచ్చి పెట్టి ఫస్ట్ సారి 2000 చలానా వేస్తే, మీకు 2000 రూపాయలు చలానా వేస్తే మీ ఫ్యామిలీ పిల్లలు అన్నం తినలేరు. కాబట్టి మేము మీకు హెచ్చరించి పంపిస్తున్నాను. ఎందుకంటే మీ చలానా వేసేదానికి మాకు పెద్ద సమస్య. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసిట్ 2026 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ శైలేంద్ర కుమార్ తెలిపారు. ఎస్ఎస్సీ పరీక్షకు హాజరైన లేదా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తులు మార్చి 20వ తేదీ నుంచి అందుబాటులో ఉన్నాయని, పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన పత్రాలతో కలిసి ఏప్రిల్ 2వ తేదీలోపు కళాశాలలో సమర్పించాలని సూచించారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభమై ప్రతిరోజు ఉదయం 9:30 నుండి 12:30 వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. పాలిటెక్నిక్ లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ చేసుకోవడం కోసం పాలిసెట్ ఎంట్రన్స్ అనేది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూ అయింది. పాలిసెట్ అప్లై చేసుకోవడానికి ఓసీ మరియు బీసీ విద్యార్థులు 400 రూపాయలు చెల్లించి, లేదా ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే 100 రూపీస్ చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామినేషను ఏప్రిల్ 25వ తారీఖు నిర్వహించబడుతుంది. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేది రాస్తారు. జనరల్గా
ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోసం బాగా ప్రిపేర్ చేయించడానికి మన పాలిటెక్నిక్లో అంటే ఈఎస్సి ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాలలో అందరికీ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రీ కోచింగ్ కోసం అప్లై చేసుకోదలిచిన వారు కాలేజీలో అప్లికేషన్ ఫామ్ తీసుకొని దానికి ఎస్ఎస్సి హాల్ టికెట్ జత చేసి ఒక ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పూర్తవుతుంది. తర్వాత ఈ ప్రాసెస్ 2వ తారీఖు లోపుగా పూర్తి చేసుకుంటే 4వ తారీఖు నుంచి పాలిసెట్ ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల పట్టణ నడిబొడ్డులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నిర్మాణ పనులు నిలిచిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం సుమారు 8 కోట్ల వ్యయంతో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం అవి మధ్యలోనే ఆగిపోయాయి. గతంలో ఈ ప్రాంగణంలో ఎన్నో వివాహాలు శుభకార్యాలు నిర్వహించబడేవి. విస్తృత పార్కింగ్ సదుపాయం, అనుకూల వాతావరణం ఉండటంతో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అయితే కాలక్రమేణా పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎలక్ట్రికల్, ఏసీ కాలేదు. అయితే తదితర అంతర్గత పనులు ఇంకా పూర్తి కాలేదు. భవనం రూపుదిద్దుకుంటున్న దశలోనే ఆగిపోవడంతో తిరిగి శిథిలావస్థకు చేరే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి ప్రారంభించాలని, తర్వాత ఇలా మధ్యలోనే వదిలేయటం దురదృష్టకరమని, వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు. నంద్యాల జమ్ముల పరమేశ్వరి దేవి ఆలయ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆలయంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు భజనలు, సంకీర్తనలు నిర్వహిస్తూ భక్తి పరవశంతో మునిగిపోయారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ శుక్రవారం నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాద స్వీకరించాలన్నారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. జమ్మల పరమేశ్వరి దేవాలయం ఎదురుగా శ్రీ దత్తాత్రేయ సాయిబాబా దేవాలయం నందు శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కళ్యాణానికి ముందు రోజు ముహూర్తంకు కావాల్సిన చేయడం జరుగుతున్నది. రేపు కళ్యాణము బ్రహ్మాండంగా జరగాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి అలాగనే భక్తులను కోరడం జరుగుతున్నది. ఇక్కడ అన్నప్రసాదములు అన్ని అర్పించడం జరిగినది. జలస్వామి దీనికి మూల కారణము. వాళ్ళ దంపతులు, భక్తులు అందరి సహకారంతో రేపు కార్యక్రమానికి భక్తాదులు అందరూ రావాలని చెప్పేసి బాబా తరపున కోరడం జరుగుతున్నది. మూర్తిరెడ్డి యుగంధరెడ్డి భక్తుడు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. మన జంబులా పరమేశ్వర దేవస్థానానికి ఎదురుగా ఉన్నటువంటి సాయిబాబా దేవాలయము గత 8 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరము ప్రతి ఉత్సవానికి కానీ పండుగ కానీ ఏదైనా వ్రతాలు తర్వాత హోమాలు చాలా చక్కగా నిర్వహించబడుతున్నాయి భక్తుల సాయ సహకారంతో. ఈరోజు శ్రీరామనవమి రేపు కాబట్టి ఈరోజు ఎదుర్కోళ్ళ స్వామివారికి జలాభిషేకం చేయబడింది. ఆంజనేయ స్వామి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి తర్వాత భోజనము భజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. రేపు కళ్యాణోత్సవం అద్భుతంగా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట లోపల కళ్యాణం కూడా అయిపోతుంది. ఈ కార్యక్రమాలకు అన్నిటికీ విశేషంగా భక్తుల యొక్క సహాయ సహకారం అందించి ఆ దేవుడు ఇంకా జరిగే కార్యక్రమాలకు కూడా భక్తులు విశేషంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్ళ శక్తి కొలది ధాన్యం శక్తి రూపేణ ఏదైనా సమర్పించి ఈ దేవాలయ అభివృద్ధికి సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాం. దీనికి ప్రధానకర్త అయినటువంటి ఎల్లా స్వామి దంపతులు ఇతర భక్తులతో ఈ దేవస్థానము దినదినాభివృద్ధి చెందుతున్నది అనే దానికి ఎలాంటి అసక్తి లేదు. కాబట్టి భక్తులు సహకరించ ప్రార్థన. ఈ ఆలయము శ్రీ సాయిబాబా దేవాలయము ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీ జమ్ములా పరమేశ్వరి దేవి గారి అనుగ్రహంతో జమ్ములా పరమేశ్వరి దేవాలయానికి ఎదురుగా బాబాగుడి నిర్మాణం 2018లో ప్రారంభమైంది. 9 సంవత్సరం పూర్తయింది. ఆ రోజు నుంచి అనుదినము నిత్య పూజలు జరుగుతున్నాయి. అలాగే శ్రీరామనవమి రాముల వారి కళ్యాణం జరిపించాలనే ఉద్దేశంతో
రాములవారి కళ్యాణం 4 సంవత్సరం నుంచి భక్తాదుల సహాయ సహకారంతో ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాములవారి కళ్యాణానికి ముహూర్తం రోజుగా ఎదుర్కొన్న కార్యక్రమము, జలాభిషేకము అన్నీ ఏర్పాటు చేశాము. రేపు కళ్యాణం జరుగుతుంది కాబట్టి ప్రతి భక్తుడు, అందరూ పల్లెవాసులు, పట్టణవాసులు, భక్తాదులు అందరూ వచ్చి రేపు జరగబోయే సీతారాముల వారి యొక్క కళ్యాణాన్ని తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాము. ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి భక్తునికి, అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదములు. కాబట్టి రేపు అన్నప్రసాద వితరణ ఉదయం నుంచే టిఫిన్తో ఉంది. కాబట్టి ప్రతి భక్తుడు స్వీకరించి రాముల వారి కళ్యాణానికి వచ్చి రాముల వారి ఆశీస్సులు పొందుతూ అలాగే సాయిబాబా దీవెనలు పొందవలసిందిగా ప్రతి భక్తుడిని అందరినీ కోరుతున్నాం. కాబట్టి దయచేసి రేపు కళ్యాణం పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాం. జై సాయి. నంద్యాల కోట వీధిలోని ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు మెమోరియల్ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కసారిగా జిల్లా అధికారి పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన డీఈఓ ఒకే గదిలో 2 తరగతులను నిర్వహించడం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ తరగతులను వేర్వేరుగా నిర్వహించాలని తెలిపారు. చదివించి వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు. విద్యార్థులు చదువుతున్న తీరు చూసి ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాలకు గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. ఇక్కడ చదివిన అనేక మంది ఉన్నత స్థాయికి ఎదిగారని, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓకే, ఇక్కడ మన తోటలైన్ ఏరియాలో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం నేను స్కూల్ రావడము. ఈ స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, స్కూల్ పరిస్థితులు ఏంటి, ఏమైనా వీళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందామని వచ్చాను. ఇప్పుడు 4th క్లాస్ పిల్లల్ని పరిశీలించాను. 4th క్లాస్ పిల్లలు అందరూ కూడా చక్కగా చదువుతున్నారు. మిగతా క్లాసులు కూడా నేను పరిశీలిస్తాను. అయితే వల్ల వీళ్ళకి ఎక్కువగా ప్లేస్ లేదు, అయినప్పటికీ కూర్చోడానికి మాత్రము బాగానే సౌకర్యంగానే ఉంది. పిల్లలు కూడా మరి 4th క్లాస్ పిల్లలను పరిశీలించాను, వీళ్ళు కూడా బాగానే చదువుతున్నారు. సో నాకు బాగా ఆశ్చర్యకరమైందంటే ఈ స్కూలు మనకు స్వాతంత్రం రాకముందు 1946లో స్థాపించారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఓల్డ్ స్కూల్ ఇది. సో ఈ స్కూల్లో నేను అనుకోవడం ఏంటంటే ఈ స్కూల్లో ఎంతో మంది చదువుకొని విద్యావంతులై ప్రయోజకులై ఉంటారు. ఇంకా ఈ స్కూల్ విషయాలన్నీ కూడా హెచ్ఎం గారితో, టీచర్స్తో మాట్లాడి అన్ని విషయాలు కూడా తెలుసుకొని ఇంకా వీళ్ళకి ఏమైనా సౌకర్యాలు కావాల్సి ఉంటే అవి కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని ప్రథమ నంది దేవస్థానం నందు ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 9:30 దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం తయారైన ముసాయిదా బిల్లుపై జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని దేవాలయాల నిర్వాహకులు, న్యాయవాదులు, వంశపారంపర్య ధర్మకర్తలు, పూజ్య స్వామీజీలు, పంచాంగకర్తలు, వాస్తు ఆగమ పండితులు, అర్చకులు, పురోహితులు, మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు, తదితర మేధావులు అందరూ సదస్సుకు హాజరు కావాలని తెలిపారు. గ్రామీణ స్థాయి తీసుకెళ్లి ఒక ఉద్యమం రూపం తీసుకుని వచ్చి ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి దేవాలయాలను విముక్తి చేసే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్, నగర అధ్యక్షులు సుహాసిని రెడ్డి, జిల్లా అర్చక ప్రముఖ సుధీంద్ర ఆచార్యులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు శివ, మురళి ఉన్నారు. ఈ సమావేశానికి అన్ని కుల సంఘాలకు కూడా రావాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎందుకు ఈ కుల సంఘాలు కూడా ప్రస్తావన వస్తా ఉందంటే, ఒక దేవాలయం చుట్టూ ఎన్నో కులాలు ఉంటాయి. ఉదాహరణకు నాయి బ్రాహ్మణ సోదరులు, రజక సోదరులు, దళితులు, వీళ్ళందరూ కూడా దేవాలయానికి ఏదో రూపకంగా మనకు ఈ యొక్క పని చేస్తూ ఉంటారు. ఉదాహరణకు నాయ బ్రాహ్మణులు వాయిద్యం వాయిస్తేనే ఆ యొక్క ఉత్సవం జరుగుతుంది. ఈ రజకులు దివిటి పట్టుకునే వాళ్ళు, బోయిలు పల్లకి మోసేవాళ్ళు. ఈ విధంగా ప్రతి కులం వాడికి కూడా ఏదో ఒక రూపంలో దేవాలయ వ్యవస్థలో ఏదో ఒక పని ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క సలహా సూచనలు కూడా తీసుకోవడానికి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ అన్ని కుల సంఘ నాయకులు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారని చెప్పి ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా హిందువులు మాత్రం తమ దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికి రాని పరిస్థితి ఈరోజు సగటు హిందూ బాధపడుతున్న విషయం. రాజ్యాంగంలోని 12, 25, 26 ఆర్టికల్ ప్రకారం ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన
అని మనం చెప్పవలసి ఉంటుంది. దీన్ని గమనించినటువంటి విశ్వ హిందూ పరిషత్తు హిందూ సమాజంలో ఒక చైతన్యం తీసుకురావాలి దేవాలయాల పట్ల అని ఆలోచన చేసినప్పుడు హైందవ శంకారావం పేరుతో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ పూర్తయిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి అశేష జనవాహినితో పూజ్య స్వామీజీలు ఒక ప్రతిజ్ఞ చేయించారు. అదేంటంటే మా దేవాలయాలని మేమే నిర్వహణ చేసుకుంటాం అని మానసికంగా హిందూ సమాజాన్ని సన్నద్ధత చేసినట్టు పరిస్థితి. ఇందుకు అనుగుణంగా హిందూ సమాజం దేవాలయాలు నిర్వహించుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. మరి దేవాదాయ శాఖకు బదులుగా ఒక వ్యవస్థని కూడా విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేయడం జరిగింది, ఆలోచించడం జరిగింది. దాన్నే రాజ్య ధార్మిక పరిషత్గా మనం ఈరోజు దాన్ని పిలవబోతున్నాం. ఈ రాజ్య ధార్మిక పరిషత్ ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా తన యొక్క కార్యకలాపాలు చేయబోతా ఉంది. ఈ దేవాదాయ శాఖని పూర్తిగా నిర్మూలించి ఈ రాజ్య ధార్మిక పరిషత్తులో దేవాలయాల నిర్వహణ భవిష్యత్తులో జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఈ ముసాయిదా బిల్లుకు సంబంధించినటువంటి వివరాలను ఈ నెల 29వ తారీఖున ప్రథమనంది దేవస్థానం నందు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మేధావులతో ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ఒక శాస్త్రంలో చెప్పినట్టుగా జీవుడు దైవము సనాతనమైనటువంటి వాడు. ఇటువంటి దేవాలయాల యొక్క నిర్వహణ విశ్వ హిందూ పరిషత్ తన భుజస్కంధాలపై వేసుకొని సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా దేవాలయం యొక్క ఆవశ్యకత, అదేవిధంగా దేవాలయం యొక్క ఆ స్వయం ప్రతిపత్తిని గురించి చక్కటి విశ్లేషణ ముసాయిదా చట్టాన్ని గత సంవత్సరంలో జరిగినటువంటి విజయవాడలో 5 లక్షల మంది 6 లక్షల మంది హైందవ శంకారావం అటువంటి దానికి వచ్చినటువంటి సందర్భంలో స్వామీజీలు అనేక మంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా విచ్చేసి అక్కడ స్వామీజీలు మఠాధిపతులందరూ కూడా ఈ యొక్క ముసాయిదా చట్టాన్ని అమలు పరిచి ఉన్నారు. అందులో ఏదైనా లోపాలుంటే ఇంకా ఏవైనా మనం సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటే తప్పకుండా 29వ తేదీ ఈ నెల ప్రథమనంది దేవస్థానం నందు విచ్చేసి ఆ విషయాలన్నీ కూడా పెద్దలు మేధావులు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా విని ఈ కార్యక్రమంలో మనం కూడా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను అనేటటువంటి రకంగా దేవాలయ నిర్వహణ దానికి మనం కూడా ఒక భాగస్వాములై తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో మనం అర్చకులు, పురోహితులు, మేధావులు, అదేవిధంగా అనేక మంది ఎవరైనా కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావచ్చు. తప్పకుండా విచ్చేసి మీ సలహా సూచనలు అందివ్వవలసిందిగా ప్రథమనంది దేవస్థానం నందు 29వ తేదీ ఉదయం 9 గంటలకంతా కూడా అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరి కోరుచుంటున్నాం. జై శ్రీరామ్. బనగానపల్లి డోన్ పట్టణానికి చెందిన బోరిల్లా విల్సన్ హత్యకు భార్య రాశి అలియాస్ మేరీ కారణమని పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని నిందితులను అరెస్ట్ చేశాం. బనగానపల్లి సీఐ మంజునాథ్ రెడ్డి, నందివర్గం ఎస్ఐ భూపాలుడు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బనగానపల్లి మండలం కైప గ్రామ సమీపంలో పొలాల్లో డోస్కు చెందిన విల్సన్ ఈ నెల 16న హత్యకు గురయ్యాడు. మొదట వివరాలు తెలియకపోవడంతో పోలీసులు గుర్తులేని వ్యక్తి కేసుగా నమోదు చేశారు. మృతుడు బోరిల్లా విల్సన్ అని ప్రస్తుత నంద్యాల బొగ్గు లైన్లో భార్య రాశితో కలిసి జీవిస్తున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతానికి చెందిన మధుతో రాశి అలియాస్ మేరీ వివాహేతర సంబంధం పెట్టుకుని అతని సహాయంతో భర్తను హతమార్చినట్లు విచారణలో తెలిసినట్లు పోలీసులు తెలిపారు. విల్సన్ నంద్యాలకు చెందిన సమీప బంధువు రాశితో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. విల్సన్ తాగుడుకు బానిసై భార్యను నిత్యం వేధించేవాడు. విల్సన్ భార్యతో గొడవపడి స్వగ్రామం డోన్ కు వెళ్లిపోయారు. దీంతో మధు అతని స్నేహితులు అశోక్, మహమ్మద్ రఫీ డోన్ కు వెళ్లి విల్సన్ నమ్మించి ఆటోలో నంద్యాలకు తీసుకువెళ్తూ మార్గ మధ్యలో బనగానపల్లి మండలం కైప గ్రామం వద్ద పోలాట్ల మద్యం బాగా తాపించి బెల్టుతో మెడకు బిగించి హత్య చేశారు. అనంతరం ముఖం కనిపించకుండా బండరాలతో కొట్టారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించాక రాశి, మధు, మహమ్మద్ రఫీ, అశోక్ కైప వీఆర్ఓ ఎదుట లొంగిపోయారు. అయితే వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 15వ తారీఖు రాత్రి కైపా వద్ద జరిగిన మర్డర్ కేసులో 4 వ్యక్తులు కైపా వీఆర్ఓ గారి ద్వారా మా వద్దకు వచ్చి హాజరు జరిగింది. వాళ్ళు కైపా వద్ద జరిగిన మర్డర్ కేసులో ముద్దాలుగా నేను ఒప్పుకోలు చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి ఏవన్ యొక్క భర్త ఏవన్ రాశి అలియాస్ మేరీ అనే ఆమె అతని భర్త ఆమె మీద అనుమానంతో సతాయిస్తున్నాడనే ఉద్దేశంతో మరియు ఆమె ఏటు మధుని
తో జీవనం కొనసాగించాలనే ఉద్దేశంతో ఏవన్ని డిసీజ్ని తుదిముట్టించాలనే ఉద్దేశంతో ఏవన్ రాసి ఆమె ప్రియుడు మధు మరియు ఆమె ఏవన్ యొక్క స్నేహితులు రఫీ అశోక్ అందరూ కలిసి ఈ నెల 15వ తారీఖు నంద్యాలలో బయలుదేరి డోన్కి వెళ్ళి డోన్లో అక్కడ ఆ డిసీజ్డ్ అయినటువంటి విల్సన్ని తీసుకొని ఆటోలో ఎక్కించుకొని బనగానపల్లి దాటిన తర్వాత కైపాక్ అవుట్స్కట్స్లో అతను మద్యం తాగిన మెత్తలో ఉండి వెనక వచ్చి ఆ తర్వాత వాళ్ళ ఎవరో గొడవ పెట్టుకోవడంతో అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ప్లాట్లోకి తీసుకెళ్లేసి అక్కడే బెల్ట్తో ఈ రఫీ A3 బెల్ట్ తీసుకొని అతనికి ఎవరైతే ముద్దుడు ఉన్నాడో విల్సన్కి మెడకు చుట్టి దాన్ని గట్టిగా బిగించి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా వసంత నవరాత్రులు మరియు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు. ఆటోలు అతివేగంగా నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా కఠిన హెచ్చరికలు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణను ఏర్పాటు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నిర్మాణ పనులు నిలిచిపోవడంతో స్థానికుల ఆవేదన. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు మెమోరియల్ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ. దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం తయారైన ముసాయిదా బిల్లుపై జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అవగాహన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.